Hello everyone, welcome back to Siblings Cooking Book ఛానల్. టుడేస్ న్యూ రెసిపీ వచ్చేసి మనకు దొరికే రేషన్ బియ్యంతో చేసుకునే స్నాక్ ఐటమ్స్. మన పిల్లలు ఎప్పుడైనా బోర్గా ఉండి ఈ చలికాలంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఒక్కసారి ఈ స్నాక్స్ని ట్రై చేయండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కప్పుల దొడ్డు బియ్యాన్ని తీసుకొని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ, పిండి కన్సిస్టెన్సీ. ఓన్లీ దొడ్డు బియ్యంతో మాత్రమే చేస్తున్నాము. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, మన ఇంట్లో ఉన్న బీట్రూట్, క్యారెట్, టొమాటో అన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్, దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నుండి 3 మినిట్స్ వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసిపోయే విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అంటే సాల్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్కి అవన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే సమయంలోకి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని హీట్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆయిల్ని. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే మనం ముందుగానే చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసేసుకొని ఒక స్పూన్తో యాడ్ చేసేసుకుంటూ ఇలా బజ్జీలాగా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో బజ్జీలన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వీటిని అలా వేయించుకున్న వాటిని రెడ్ అయ్యాక లో ఫ్లేమ్లో పక్కకు తీసేసుకోండి. మొత్తానికి ప్రాసెస్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఒకసారి తిని చూస్తే చాలా బాగున్నాయి. అంటే రేషన్ బియ్యంతో కూడా మనం ఇలాంటి స్నాక్స్ చేసేసుకోవచ్చు. చలికాలంలో మీకు ఎప్పుడైనా సాయంత్రం పూట వేడివేడిగా తినాలనిపిస్తే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.